బడా పహాడ్ సెంటర్కి 4,32,00,000కి 11 నుంచి ఉరుసు ఉత్సవాలు. కాంట్రాక్టర్లంట 4,32,00,000కి కాంట్రాక్ట్ పోయింది. ఏది ఈ బడా పహాడ్ అనేటువంటి ఉరుసు. ఈ ఉరుసు 2025-26 సంవత్సరానికి 4 కోట్లు పలికిందంట. గతంలో ఈ టెండర్ ఎక్కడికి పోతున్నాయి? వక్ఫ్ బోర్డు పోతున్నాయా? తెలంగాణ ఖజానాకు వస్తున్నాయా? దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఏర్పాట్లు చేస్తుంది? ఎంత ఖర్చు పెడుతుంది? అయితే ఈ ఉరుసు సందర్భంగా ఒక్కొక్క మేకకు వస్తే 600, పూజకు 3,000 రూపాయలు సిండికేట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఈ ఉరుసు ఉత్సవాలకు వెళ్ళేటువంటి హైందవ సోదరులకి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది. వాళ్ళ 80% మంది తెలంగాణలో జరిగేటువంటి ఉరుసు ఉత్సవాలకి 80% మంది హిందువులు పోవడం అనేటువంటిది భావదారిద్ర్యం. ఇది సెక్యులరిజం కిందికి రాదు. 400 సంవత్సరాలుగా మన మీద పెత్తనం చేసినటువంటి నిజాం రక్కసులు మన మీద నూరిపోసినటువంటిది. ఆ రోజు బ్రతుకు కోసము, ఎందుకంటే ఆ రోజు దర్గాకు పోకపోతునో, పీరీలకు పోకపోతునో, మసీదుకు పోకపోతునో, లేకపోతే ముస్లింలకు స్నేహంగా ఉండాల్సినటువంటి ఒక బలవంతంగా ఉర్దూ చదవకపోతే అనేకమైనటువంటి శిక్షలు ఉండేది, వాళ్ళదే రాజ్యం ఉండేది. కాబట్టి ప్రజలను బలవంతంగా అటువైపు నెట్టివేయబడ్డారు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ కింద జాగీర్దారులుగానో జమీందారులుగానో బ్రతకడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమవసరం ఉంది? ప్రజాస్వామ్యం. మనకేం అవసరం? మనకేం కర్మ పట్టింది? మనకేం కర్మ పట్టింది అనేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి అనేటువంటి విషయాలు చెప్పాలి. ఎందుకు ప్రతిసారి హిందువు తన సెక్యులర్ శీల పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? తరతరాలుగా మన తాతల్ని ముత్తాతల్ని వేధించి, మనల్ని మతాలు మార్చి, మనల్ని వేధించినటువంటి వాళ్ళను, మనల్ని బలవంతంగా వాళ్ళ కట్టుబాట్లకు వెళ్ళేటువంటి విధంగా చేసినటువంటి వాళ్ళు ఎంతమంది దేవాలయాలకి వాళ్ళ ఇతర మతస్థులు వస్తున్నారు? ఎంతమంది దేవాలయాలకు లేకపోతే వివిధ బ్రహ్మోత్సవాలకు కానీ, ఉత్సవాలకు కానీ, పండగలకు కానీ ఇతర మతస్థులు వస్తున్నారా? ఎవరు రావట్లేదే. మరి హిందువులకు ఎందుకు ఇవాళ చీము నెత్తురు లేకుండా పోయింది? చరిత్ర ఇప్పుడే మనం సంబాలు చెప్పుకున్నాం కదా, చరిత్ర మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి చరిత్ర పైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేనటువంటి విషయాలను ఒకసారి బలవంతంగా మన మీద నెట్టబడినటువంటి, రుద్దబడినటువంటి ఈ కట్టుబాట్లు, సాంప్రదాయాలను వదిలేద్దాము. నిజమైనటువంటి హిందువులుగా వాళ్ళు వాళ్ళ పండగ చేసుకొనేయండి, మనకేం తప్పలేదు. వాళ్ళు అక్కడ ఎక్కడైనా వాళ్ళ పండగ చేసుకొనేయండి. ఏది అధికారికంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాంట్లో రాజ్యాంగ పరంగా, చట్టపరంగా వాళ్ళ పండుగలను వాళ్ళని చేసుకొనియండి. వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు పోతారు, వాళ్ళు వస్తారు. మనం ఎందుకు పోవాలి? మనం ఎందుకు అక్కడ రుద్దుకోవాలి? మనం ఎందుకు మన జీవితాలను నాశనం చేసుకోవాలి? నిరుపేదలైనటువంటి మధ్యతరగతికి చెందినటువంటి అనేక మంది హిందూ కుటుంబాలు అప్పులు చేసి ఇవాళ కందూర్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ మళ్ళీ తిరిగి అక్కడ ఒక్క రూపాయి కూడా మన హిందువులకు లాభం లేకపోగా హిందువులను బలవంతంగా మత మార్పిడి చేసి హిందూ దేవీ దేవతలని తులనాడేటువంటి వాళ్లకు మనం కష్టపడినటువంటి సొమ్మును ఎందుకు ఇస్తున్నామనేటువంటి విషయాలని వల్ల చర్చ చేయాలా వద్దా? ఈ దేశంలో ఏ చర్చ చేయాలి? స్వేచ్ఛ ఉందా లేదా? చర్చ జరగాలనా వద్దా? నిజాలేంటి, అబద్ధాలేంటి, సూఫీలు ఎవరు, దర్గాలు ఎవరు, ఉర్సులేంటి, పీరీలేంటి, ఇవి ఎందుకు వచ్చినాయి, ఎందుకు వాటిని పాటిస్తున్నారు అనేటువంటి అంశాలపైన చర్చ జరగాలనో వద్దా? హిందువులకు అవసరమే వచ్చింది, హిందువులు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి అంశంపైన చర్చ జరగాలనా వద్దా? ఇది ఇవాళ ఉన్నటువంటి అంశాలపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా, ప్రజలందరూ కూడా చర్చ చేయండి. మంచి జరగాలి. ఎక్కడ భావోద్వేగాలకి, ఉద్రేకాలకు తావు లేకుండా నిజానిజాలు చర్చ జరగాలి. ఒక హిందువులను కాపాడుకోవడం అనేటువంటి హిందువుల ధర్మమా కాదా? సాటి హిందువును కాపాడుకోవాల్సినటువంటి ధర్మమా కాదా? ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తరం మీద ఉంది. గతంలో అంటరానితనం పేరు మీద సామాజిక సమతుల్యత పాటించకపోవడం అనేటువంటి ఒకే ఒక్క చిన్న పొరపాటుకు సంబంధించి ఇవాళ పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అది దేశ వినాశనం వైపు దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచించి చర్చ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సాటి హిందువులందరూ కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవన్నిటిపైన వెళ్ళకపోతే సగానికి సగం ఎవరు వెళ్ళరు. ఇవాళ ఎక్కడ ఉరుసులకు హిందువులకు వెళ్ళకపోయినా అక్కడ అసలు ఉత్సవాలే జరిగాయి. పట్టించుకోరు. కేవలం హిందువుల వల్ల మాత్రమే అవి బ్రతుకుతున్నాయనేటువంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక హిందువుకి ఒక హిందువు చెప్పుకోవడం అనేటువంటిది తప్పు కాదు.
దయచేసి సాటి హిందువులందరికీ ఈ విషయాలను చెప్పండి, చరిత్రలను చెప్పండి. చేయాలన్నా, చేయకూడదా, వెళ్ళాలన్నా, వెళ్ళొద్దా, సెక్యులరిజం అంటే ఇతర మతాలను గౌరవించడం అంటే కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుందా, హిందువులు మాత్రమే ఎందుకు చేయాలి, ఆ రోజు బలవంతంగా హిందువుల మీదకి ఎందుకు రుద్దబడింది అనేటువంటి చరిత్రను కూడా మనం వెలికి తీద్దామనేటువంటి విషయాలని బలవంతంగా నిజాం అనేటువంటి రాజు వాడు ఆ రోజు బలవంతంగా 95% హిందువులను పరిపాలించి బలవంతంగా వాడి కట్టుబాట్లను రుద్ది దాన్నే గొప్పగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి మన కట్టుబాట్లను, మన తిండి తిప్పలని, మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం చేసి బలవంతంగా వాడి భాషను మన మీద రుద్ది వాడి భాషలోనే చదువులు ఉండాలని చెప్పి వాడి భాషలో మాత్రమే పరిపాలన ఉండాలని చేసినటువంటి దౌర్భాగ్యపు చరిత్రను మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.